brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కులగణనపై విపక్షాల విమర్శలతో రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మరొక అవకాశం కల్పించింది. ఈసారి ఓబీసీ బిల్లు కేంద్రానికి పంపిస్తామని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. అటు టీ సర్కార్ రీసర్వే నిర్ణయంపై విపక్షాల విమర్శలు గుప్పించాయి. సారీ చెప్పాలని బీఆర్ఎస్ అంటుంటే కులగణన సర్వేనే పూర్తిగా బోగస్ అని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామం తండాలో ఎన్యూమరేటర్లతో వివరాలని సేకరించింది. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో 36 రోజుల్లోనే నివేదికను రూపొందించారు. ఇందుకోసం 160 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేసిన సర్వేపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కులగణన అశాస్త్రీయంగా ఉందని ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు కేటీఆర్. కులగణనపై రీసర్వే చేసి లెక్కలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు బీసీ కులగణనకు తమ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది బీజేపీ. అయితే కాంగ్రెస్ చేసిన సర్వేలో చిత్తశుద్ధి లోపించిందని, లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని ఆరోపించింది. దీంతో విపక్షాల విమర్శలతో కులగణనలో పాల్గొనని 3.1% మంది కోసం మరోసారి సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందాక కేంద్రానికి పంపుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంట్ లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, అవసరమైతే ప్రధాని మోదీతో పాటు రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. ఇలా ఉంటే రీసర్వే చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పైన విపక్షాలు విమర్శలు ఎక్కువబెట్టాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రీసర్వే ద్వారా ఇప్పటికే చేసిన సర్వే తప్పని ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. తప్పుడు లెక్కలతో సభలో తీర్మానం పెట్టినందుకు రేవంత్ ప్రభుత్వం సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రెండోసారి సర్వే అయినా సమగ్రంగా చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కులగణన సర్వేనే బోగస్ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రీసర్వే ప్రకటనపై రియాక్ట్ అయ్యారు. కులగణనలో 60 లక్షల మంది ప్రజలు మిస్ అయ్యారని, మళ్లీ ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, ముస్లింలను బీసీల్లో కలిపితే మాత్రం ఎప్పటికీ ఒప్పుకునేది లేదన్నారు బండి సంజయ్. మొత్తంగా దశాబ్దాల ఓబీసీల కలను నిజం చేస్తామని రేవంత్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లపై రాజకీయ పరంగా కుట్రలు చేస్తే తిప్పి కొడతామంటోంది. అంతేకాదు ఓబీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తామని ప్రకటించడం కూడా ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఓబీసీ బిల్లును కేంద్రానికి పంపితే పార్లమెంట్ లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా అన్ని పార్టీలు సహకరిస్తాయా లేదా అన్నది చూడాలి.